కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఈ నెలతో ఈ కమిషన్ గడువు పూర్తి కానుండగా ఆగస్టు 31 వరకు పొడిగించింది. కమిషన్ ముందు విచారణకు హాజరైన ప్రాజెక్టుకు సంబంధించిన మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత ఈఎన్సీలు, సీఈలు, ఇతర ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని జూన్ నెల మొదటి వారంలో నిర్వహించిన విచారణ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. దీంతో గురువారం వరకు 60 మంది సీల్డ్ కవర్లో అఫిడవిట్లు దాఖలు చేసినట్లు తెలిసింది. తాజాగా కమిషన్ విచారణ గడువు ముగుస్తుండటంతో మరో 2 నెలల పాటు పొడిగించింది ప్రభుత్వం. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును 2 నెలలు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కాళేశ్వరం కుంగుబాటు విచారణ కమిషన్ జస్టిస్ పినాకి ఘోష్ కమిషన్ ను మరో 2 నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. జూన్ 30తో కమిషన్ గడువు ముగిసేటువంటి అవకాశం ఉండడంతో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ 100 రోజుల్లో విచారణ పూర్తి కాదు కాబట్టి మరో 2 నెలల పాటు పూజించడంతో ఆగస్టు 31కి కమిషన్ పదవికాలం ముగిసే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు ఇప్పటికే పవర్ కమిషన్ తో పాటుగా కాళేశ్వరం కమిషన్ పైన కాంగ్రెస్ కూడా చాలా సీరియస్ గా ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం వద్దున్నటువంటి ఆధారాలకు కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా భవిష్యత్తులో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి 89,000 కోట్ల అవినీతి అక్రమాలతో పాటుగా విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఛత్తీస్గఢ్ తో అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా చెప్పినటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల అంశంపై కూడా ఈ 2 కమిషన్లు చాలా సీరియస్ గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి. సో ఇప్పటికే పలుమార్లు కేసీఆర్ కి 2 సార్లు నోటీస్ ఇచ్చినటువంటి కమిషన్ విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఆదేశించింది. అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావుకి, అదేవిధంగా మాజీ మంత్రి విదేశాంగ మంత్రి కూడా ఇప్పటికేటుకు పవర్ కమిషన్ అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది. సో పూర్తి స్థాయి వివరాలు వచ్చిన తర్వాత ఈ నివేదికలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది కమిషన్. ఆ తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలకు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.